ఇది మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో ఉండే ప్రాబ్లం. ఇది ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో ఉంటాయి కదా, 2 ప్యారలల్ వైర్స్ ఇచ్చాడు, దాని పేరు ఎక్స్ అండ్ వై. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 6 సెంటీమీటర్ అన్నాడు. ఒక దాంట్లో ఏమో కరెంట్ 5 ఆంపియర్ అని అన్నాడు, రెండో దాంట్లో కరెంట్ 4 ఆంపియర్ అన్నాడు. బట్ రెండు కరెంట్ డైరెక్షన్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయన్నమాట. రైట్. అయితే ఏమంటున్నానంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ పాయింట్ పి, ఈ పాయింట్ దగ్గర ఈ రెండు కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ వల్ల వచ్చే ఎఫెక్టివ్ మీన్స్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అని అంటున్నాడు క్వశ్చన్ లో. ఈ పి పాయింట్ అనేది సెకండ్ కండక్టర్ నుంచి అంటే వై కండక్టర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఓకే. దెన్ ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర కనుక్కోవాలి. యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు అన్ ఇన్ఫైనైట్ వైర్ ఫార్ములా ఏమంటే D is equal to mu I by 2πr. ఇక్కడ R అంటే ఈ పాయింట్ కండక్టర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందని మీనింగ్. అక్కడ ఫస్ట్ కండక్టర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అంటే కన్నా టోటల్ 6 + 4 10 సెంటీమీటర్ దూరంలో ఉంటుంది. సెకండ్ కండక్టర్ నుంచి అయితే కన్నా 4 సెంటీమీటర్స్ దూరంలో ఉంటుంది. రైట్. టోటల్ ఫీల్డ్ అన్నప్పుడు, టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నప్పుడు, టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B is equal to, రైట్, ఫస్ట్ ఈ కండక్టర్ కరెంట్ అప్వర్డ్స్ ఉంది. కార్క్ స్క్రూ రూల్ ప్రకారము ఈ పాయింట్ దగ్గర దీనివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే ఇంటూ ద ప్లేన్ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ కండక్టర్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే అగైన్ మళ్ళీ కార్క్ స్క్రూ రూల్ ప్రకారము ఇట్ ఈస్ అవుట్వర్డ్స్, అవుట్ ఆఫ్ ద ప్లేన్ అని అంటారు అనమాట. రైట్. అయితే మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ కనబడుతుంది, రెండు ఫీల్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్, ఒకటి ప్లస్ రాయాలి, నేను ఒకటి మైనస్ రాయాలి. రైట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు బోత్ ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్ అండ్ ప్లస్ బివై. ఇక్కడ ఒకదానికి మైనస్ రాయాలా, ఒకదానికి ప్లస్ రాయాలా. ఓకేనా. దేనికి ప్లస్ దేనికి మైనస్ రాసామంటే మైనస్ బిఎక్స్ అని రాస్తా. ఎందుకంటే బివై వాల్యూ ఏ వాల్యూ అయితే ఎక్కువ వస్తుందో వాటిలో నుంచి చిన్న వాల్యూ తీసేస్తే రిమైనింగ్ రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్ ఎవరికైతే ఉన్నాడో వన్ డైరెక్షన్ రాయడమే, ఇంకేం లేదు. రైట్. రైట్. బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా μI by 2πr. ఇక్కడ నేను ఏం కామన్ తీసేయచ్చు అంటే μO by 2π కామన్ తీసేయచ్చు, రాసేస్తున్నా. μO by 2π. ఇంకా ఫస్ట్ కరెంట్ I1 మీన్స్ IY సెకండ్ కరెంట్ డివైడెడ్ బై డిస్టెన్స్ ఎంత అంటే y అని రాస్తున్నా, మైనస్ IX by x. B is equal to μO by 4π వాల్యూ. సార్ μO మీన్స్ 4π, సారీ μO వాల్యూ 4π into 10⁻⁻7 అన్నమాట. సార్ μO by 2π అయితే ఎంత అవుతుంది అంటే 2 into 10⁻⁻7 అవుతుంది. సో డైరెక్ట్ గా రాసేస్తున్నా 2 into 10⁻⁻7. IY కరెంట్ ఎంత అంటే 4 ఆంపియర్ IY వాల్యూ. సో 4 by డిస్టెన్స్ కూడా 4 సెంటీమీటర్, 4 into 10⁻⁻2 మైనస్ IX అంటే 5 ఆంపియర్, డిస్టెన్స్ వచ్చి 10 అవుతుంది. రైట్. 5 by 10 into 10⁻⁻2. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు అని అంటే కన్నా 2 into 10⁻⁻7 డివైడెడ్ బై 10⁻⁻2 కామన్ తీసేయచ్చు. ఇంక ఇక్కడ ఫస్ట్ 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 5 1 is 5 2 సార్. సో నీకు మిగిలిది ఏం మిగులుతుంది అంటే 1 - 1/2 మాత్రమే మిగులుతుంది. సార్ 1 - 1/2 మళ్ళీ 1/2 అవుతుంది. అందులో 2 into 10⁻⁻2 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ -5 ఉంటుంది. సో 10⁻⁻5 into 1/2. అగైన్ 2 క్యాన్సిల్ అయిపోతే ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి 1 into 10⁻⁻5 టెస్లా. ఈ డైరెక్షన్ ఎలా రాసామంటే కదా ఎవరైతే ఎక్కువ ఉన్నారో మీరు అబ్జర్వ్ చేయండి. ఇది BY వాల్యూ, BY ప్లేస్లో నీకు ఏమొచ్చిందంటే 1 వచ్చింది, కానీ BX ప్లేస్లో నీకు ఏమొచ్చిందంటే 1/2 వచ్చింది. సో 1 కంటే 1/2 తక్కువ కాబట్టి అంటే BX తక్కువ, BY ఎక్కువ. BY డైరెక్షన్ ఎలా ఉందంటే అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉంది కాబట్టి నేను రిజల్టెంట్ కూడా ఏమని రాయాలంటే అవుట్ ఆఫ్ ద ప్లేన్ అని రాయాల. సరే, అవుట్ ఆఫ్ ద ప్లేన్, అవుట్వర్డ్స్. ఓకే. సో ఇది రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ.